టీడీపీకి మరో బిగ్ షాక్. ఆ పార్టీకి సీనియర్ నేత రాయపాటి రంగారావు రాజీనామా చేశారు. టీడీపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దిక్కుమాలిన పార్టీగా అభివర్ణించారు. అసలు అది రాజకీయ పార్టీయే కాదన్నారు. వ్యాపార సంస్థ అని ఆరోపించారు. తమ కుటుంబాన్ని సర్వనాశనం చేసింది తెలుగుదేశం పార్టీ అని విమర్శించారు. గత ఎన్నికలో 150 కోట్ల రూపాయలు తమ వద్ద తీసుకున్నారని రాయపాటి బాంబు పేల్చారు. తమ దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మంగళగిరిలో లోకేష్ ఎలా గెలుస్తాడో చూస్తానని సవాల్ చేశారు. టీడీపీకి రాజీనామా చేసే క్రమంలో రాయపాటి సాంబశివరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కియా కంపెనీ నేనే తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు రాయలసీమలో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను ఎక్కడ పని చేయించారని నిలదీశారు. కన్నా లక్ష్మీనారాయణ ఒక కులానికి పనిచేస్తాడని, అటువంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకున్నారని మండిపడ్డారు. అందుకే అటువంటి పార్టీలో ఎమ్మెల్యేనని తేల్చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. ఈ సందర్భంగా రాయపాటి రంగారావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫోటోలను తొలగించారు. రంగారావు అయితే ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు ఫోటోను నేలకేసి కొట్టారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వరుసగా కమ్మ సామాజిక వర్గం నేతలు పార్టీని వీడుతుండటంతో టీడీపీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. వారిని నియంత్రించే పరిస్థితి లేకపోవడం కూడా మైనస్ గా మారుతోంది. అయితే ఎన్నికల వేళ ఇది కామన్ అని, నరసరావుపేట ఎంపీ స్థానం బీసీలకు కేటాయించడంతోనే రాయపాటి కుటుంబం కోపంతో రగిలిపోతోందని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. కానీ కమ్మ నేతలంతా వైసీపీలో చేరి తెలుగుదేశం పార్టీ పుట్టి ముంచడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నాను. మా కుటుంబానికి చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ చాలా అన్యాయం చేశారు. 2013లో రాష్ట్ర విడగొట్టినప్పుడు ఆ రోజు మా నాన్నగారే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలందరితో లీడ్ తీసుకెళ్ళి ఫస్ట్ ఆయనే స్పీకర్ గారికి ఇచ్చి మేమందరం రాజీనామా చేస్తున్నామని ఇచ్చారు ఫస్ట్. అలాంటి పరిస్థితుల్లో వేరే దారి లేక అదే సంవత్సరం సోనియా గాంధీ ట్రాన్స్ట్రైవ్ నుంచి పోలవరం ప్రాజెక్టు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాదు ఇది. ఆయనే మాకేం చేయలా, మమ్మల్ని దోసుకున్నాడు. ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితే చేరిన దగ్గర నుంచి ఎంత హింస పెట్టాడంటే ఎలక్షన్కి అయి 150 కోట్లు తీసుకున్నారు. ఎవరెవరు ఎంత తీసుకున్నారో మాకు తెలుసు, లెక్కలు ఉన్నాయి. లోకేష్ ఆ ప్రాజెక్టులో సర్వనాశనం చేశారు. మేము ఏదో బాగుపడతామని సహాయం చేయాలి కానీ మమ్మల్ని నాశనం చేయటమా? చంద్రబాబు నాయుడు, లోకేష్ దొంగలు. ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు సబ్ కాంట్రాక్ట్ వాళ్ళు సోమవారం అన్నాడుగా, అన్నీ పచ్చి అబద్ధాలు. వాళ్ళు వస్తే బేవర్సు. అదొక పార్టీ కాదు. ప్రజల కోసం, ప్రజల అవసరాని కోసం కాదు, వాళ్ళ కోసం అది.